అపోస్తలుల కార్యం 2:11. క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. చూడండి, ఇక్కడ ఏమన్నారు? వీరు మన భాషలతో దేవుణ్ణి ఏం చేస్తా ఉన్నారు? గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే, వాళ్ళ భాషలో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అరే, వీరు మన భాషలో ప్రార్థన చేస్తాం, మన భాషలో బోధిస్తున్నారు, మన భాషలో మాట్లాడుతూ ఉన్నారు, అన్య భాషలు. అప్పటిదాకా వారికి అన్య భాషలు తెలియదు. ఉన్నట్టుండి సడన్గా మరి ఆ భాషలో మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మచేత నింపబడి ఏమని? ఎందుకు? ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఆ సమయంలో ఆ భాషలు మాట్లాడుతున్నప్పుడు మనకున్న వారందరూ కూడా అర్థమవుతా ఉన్నాయి. ఎందుకు? వారి భాషలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరు చేస్తూ ఉన్నారు? వారిలో ఉన్నటువంటి ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ యొక్క విశ్వాసమును కుమరించాలి, నీ విశ్వాసమును కుమరించాలి, నీకున్నటువంటి ఆ ప్రేమను కుమరించాలి, నీలో ఉన్నటువంటి భయాన్ని, దేవుని పట్ల నీకున్నటువంటి ఆ గొప్ప విశ్వాసాన్ని నీవు అక్కడ చూపించాలి. కొంచెంసేపు ప్రార్థన చేస్తే మోకాళ్ళు వస్తాయి, కొంచెంసేపు ప్రార్థన చేస్తే ఆవలింతలు వస్తాయి, కొంచెంసేపు ప్రార్థన చేస్తే నిద్ర వస్తుంది, కొంచెంసేపు ప్రార్థన చేస్తే ఫోన్ వస్తుంది, కొంచెంసేపు ప్రార్థన చేస్తే ఎవరో ఏదో మాట్లాడుతూ ఉంటారు, డైవర్ట్ అయిపోతూ ఉంటారు. ఇది కాదండి మన ప్రార్థన జీవితం. ఇలా ప్రార్థన చేస్తే ఎప్పటికీ మన జీవితాలు బాగుపడవు, ఎప్పటికీ రోగము పోదు, ఎప్పటికీ సమస్య పోదు, ఎప్పటికీ దురాత్మ పోదు, ఎప్పటికీ ఈ యొక్క ఓటమి అనేది పోదు. నీ శత్రువు నీకు ఎప్పటికీ కనపడుతూనే ఉంటాడు, వినపడుతూనే ఉంటాడు. ఇలా ప్రార్థన చేస్తే మన జీవితాలను మారవు. ఈరోజు నీకు ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటిని జయించాలి నువ్వు. ఎఫెసీ 5:18-19. ఇక్కడ ఆత్మపూర్ణులై ఉండుడి, మద్యముతో మత్తులై ఉండకుడి అన్నాడు. అంటే మద్యం అనగా ఏంటి? మనం తాగే ఆ మద్యము కాదు, అది కూడా అయి ఉండొచ్చు. టీవీ కావచ్చు, సీరియల్ కావచ్చు, సినిమా కావచ్చు, వ్యభిచారము కావచ్చు. అంటే నువ్వు దేనినైతే అధికముగా నువ్వు ప్రేమిస్తావో, ఆ పిచ్చిలో నేను ఉంటావో, అది మద్యముతో సమానం. ఈరోజు నీకు వీడియో గేమ్స్ అంటే చాలా ఇష్టం, ఉదయం నుండి రాత్రి వరకు నువ్వు దాంట్లోనే ఉన్నావు అనుకోండి, అది మద్యముతో సమానమే. దానిపైన మత్తు, దానిపైన వ్యామోహం, ఒక వ్యక్తి పైన లేదా ఏదైనా ఒక విషయము. అంటే ఈరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం అండి. ఉద్యోగానికి వెళ్ళేవాడు ఉన్నట్టుండి ఉద్యోగానికి వెళ్ళట్లేదు. ఏమైంది? నిద్రకి బాగా అలవాటు పడిపోయాడు. దేనికి? నిద్రకు. ఇంకా కొంతమంది ఉంటారు, సుఖము అంటే అక్కడికి వెళ్ళి ఒళ్ళు వంచి పని చేయడం రాదు కదా, కూర్చొని తినడం వచ్చు. బద్ధకం కదా, పని చేయడం రాదు. చాలామంది ఉన్నారు యవనస్తులు, ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుంటారు. ఎందుకంటే అక్కడ మేనేజర్ తిట్టాడు కదా, ఆ మేనేజర్ తిట్టాడు, లేకపోతే ఇంకేదో. చాలామందిని చూస్తూ ఉంటాం, రిజైన్ చేస్తారు. ఎందుకు రిజైన్ చేస్తారు? పని చేత కాదు. భార్యను పిల్లలను చూసుకోవడం రాదు, తెలియదు, బాధ్యత తెలియదు. ఈరోజు మరి అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు, ఒకవేళ చదువు అనుకోండి, చదువు రాదనుకోండి, చదువు పైన నీకు ఆసక్తి లేదనుకోండి, సినిమాల శిఖర్లపైన, స్నేహితులపైన, ఆటలపైన నీకు ఆసక్తి ఉందనుకోండి, అప్పుడు మరి ఆ వ్యక్తి చదువులో విజయం పొందుతాడా? పొందడు. ఉద్యోగంలో సక్సెస్ అవుతాడా? సక్సెస్ కాడు. కుటుంబంని పోషించగలడా? పోషించలేడు. మరి అలాంటి బద్ధకస్తులు బ్రతకగలరా? ఈ లోకంలో బ్రతకలేరు. ఏమవుతారు? చివరికి ఏమవుతారండి? ఏం చేయలేరు వాళ్ళు. వాళ్ళకి ఏం చేత కాదు. ఉంటే తింటారు, లేదంటే ఎవరైతే ఇంట్లో సంపాదించిన వాళ్ళపైన కొట్లాడతారు, నాకు డబ్బులు ఇయ్యని. చిత్రహింసలు పెడతారు. ఒకవేళ భార్య పని చేస్తుంది అనుకోండి,
ఏం చేస్తారు? భార్యను టార్చర్ చేస్తారు. అవునా కదా? పిల్లలు కొంతమంది ఉంటారు, తల్లిదండ్రులను టార్చర్ చేస్తారు. ఎందుకు? వారికి కావాల్సిందేంటి? డబ్బు. వారికి కావాల్సిందేంటి? సంతోషం. వారికి కావాల్సిందేంటి? వారికి ఏదైతే కావాలో అది ఇవ్వాలి. మరి వాటికి వారు దాసులుగా ఉన్నారు, అంటే మత్తులై ఉన్నారు దానికి. అందుకే చెయ్యవలసింది వారు చేయట్లేదు. ఏం చేయట్లేదు? చెయ్యవలసింది ఏదో చేయట్లేదు. ఉద్యోగం కావచ్చు, చదువు కావచ్చు, వ్యాపారం కావచ్చు, చేయట్లేదు. సోమరిగా ఉంటున్నాం. మరి సోమరి, నువ్వు చీమల యుద్ధకు వెళ్ళి వాటి నడతను చూసి ఏం నేర్చుకోవాలంట? ఏం తెచ్చుకోవాలంట? బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకు? ఒకసారి నువ్వు ఫెయిల్ అయినావు, నేను చేయాలి? కష్టపడి నువ్వు పైకి రావడానికి ప్రయత్నం చేయాలా. ఒకసారి నువ్వు ఓడిపోయినావు అనుకో, రెండోసారి నువ్వేం చేయాలి? ఖచ్చితంగా నిలబడాలి. అంతేగాని ఇది నాతోటి కాదు, నా వల్ల కాదు అని వదిలేస్తే అది ఎప్పటికీ నువ్వు జయించలేవు. నీ జీవితం అంతే. మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మత్తులై ఉండకూడి అన్నాడు. ఇది చాలా చాలా మరి ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఎవరైతే ఈ లోకములో నీ పరిస్థితులను నువ్వు తెలుసుకొని కూడా నిర్లక్ష్యంగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే నిజంగా నీ లైఫ్లో బాధ తప్ప సంతోషాన్ని నువ్వు చూడలేవు. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన పిల్లలు జ్ఞానం కలిగి ఉండాలి. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన పిల్లలు సమృద్ధి కలిగి ఉండాలి, మంచి స్థితిలో, గొప్ప స్థితిలో ఉండాలి. అప్పు ఇచ్చేవారుగా ఉండాలి, కానీ అప్పు చేసేవారుగా ఉండకూడదంట. మరి ఆయన పిల్లలు ఘనమైన స్థితిలోనే ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే వారు దేవుని మాట వినరు. అందుకని అంటున్నాడు, ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరితోనొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు. హల్లెలూయ. ఒక నలుగురు కలిసినారనుకోండి క్రైస్తవులు, ప్రైజ్ ద లార్డ్ అనే పదం ఒక్కటే ఉంటుంది, కానీ తర్వాత అన్నీ కూడా ఏముంటాయి? తర్వాత అక్క ఇగో నీకు తెలుసా, ఈ సిస్టర్ ఎట్లనో తెలుసా, ఆ బ్రదర్ ఎట్లనో తెలుసా, మనకి వీటి గురించే. ఇక్కడని కాదండి, ఇంటి దగ్గర కూడా అంతే. ఒక అపార్ట్మెంట్లో ఉన్నామనుకోండి, ఇద్దరు అక్కలు ఒకటవుతారు, మిగతా అక్కలందరినీ దూషిస్తూ ఉంటారు. మంద అలవాటు ఉన్న వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు, పేకాడ అలవాటు ఉన్న వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు కదా. మిగతా వాళ్ళందరి పైన వాళ్ళు ప్రతాపం చూపిస్తూ ఉంటారు. ఇది కాదంట, ఇది కాదంట మనకు కావాల్సింది. ఆత్మపూర్ణులై ఉండుడి, ప్రార్థనతో, ఎల్లప్పుడూ ప్రార్థనతో, దేవుని అభిషేకముతో ముందుకు వెళ్ళాలా. హల్లెలూయా, హల్లెలూయా.